Good morning, dear second year students. I hope you that everyone is practicing well. Maths 2B. నేను ఇచ్చిన ప్రతి 3 స్టార్ క్వశ్చన్ కూడా ప్రతి ఒక్కరు వర్క్ చేయండి. బ్యాచ్ 2 వాళ్ళు బ్యాచ్ 1 వాళ్ళు ఉంటే కనుక 2 స్టార్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. బ్యాచ్ 1 వాళ్ళకి ఇంకో 2-3 ఎస్ఏ క్వశ్చన్స్ యాడ్ చేస్తున్నారా, వీటిని కూడా కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేసుకుంటారా. సి హియర్, షో దట్ ఏరియాస్లో క్వశ్చన్ ఇస్తున్నాను. షో దట్ ఏరియా ఎంక్లోజ్డ్ బిట్వీన్ ద కర్వ్స్ y square equal to 12 of x plus 3, y square equal to 20 of 5 minus x is 64 root 5 by 3 అని ప్రూవ్ చేయాలి. ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నా, అయినా కొందరు డౌట్ ఉంది, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గివెన్ కర్వ్స్ 2 కర్వ్స్ ఇచ్చాడు, ఒకటి ఈక్వేషన్ 1 ఒకటి ఈక్వేషన్ 2గా తీసుకుంటున్నాం. రెండు y స్క్వేర్ రిలేషన్స్ కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేస్తున్నాం. వీటిని సింప్లిఫై చేస్తే లాస్ట్ x ఈక్వల్ టు 2 వచ్చిందిరా. మరి 2 లిమిట్స్ రావాలంటే ఎక్స్కు 1 లిమిటే వచ్చింది, అంటే వైకి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్లో x ప్లస్లో 2 యూజ్ చేస్తా. అప్పుడు 12 of 2 plus 3. Now 5 into 12 60 వచ్చిందమ్మా. therefore y equal to plus or minus root of 60 అవుతుంది. 60ని మనం 15 4s రాయొచ్చు. 4 అవుట్ సైడ్ రాస్తే 2 అవుతుంది కాబట్టి 2 root 15 అయితే ప్లస్ ఆర్ మైనస్ 2 root 15, అదర్వైజ్ దిస్ వన్ ఏదైనా రాసుకోండి. బట్ వైకి లిమిట్స్ ఉన్నాయి కదా, ఇంటిగ్రేషన్గా వైకి లిమిట్స్ వచ్చినాయి కాబట్టి కర్వ్ అనేది x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై ఫామ్లో ఉండాలి. ఇలా x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై, x ఈక్వల్ టు జీ ఆఫ్ వై ఈ ఫామ్లో రావాలి. అందుకే మళ్ళీ ఒకసారి ఏం చేస్తున్నా, గివెన్ ఈక్వేషన్స్ యాజ్ యూజువల్గా రాస్తున్నా. ఓకే, నా y స్క్వేర్ బై 12 లెఫ్ట్ సైడ్ వస్తే బై 12 రా, ఈక్వల్ టు హియర్ x ప్లస్ 3, y స్క్వేర్ బై 12 ఈక్వల్ టు x ప్లస్ 3 ఉంది. ఈ 3ని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే x వాల్యూ వస్తుంది, y స్క్వేర్ బై 12 మైనస్ 3 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ y స్క్వేర్ బై 20 అవుతుందిరా, ఈక్వల్ టు 5 మైనస్ x నెగిటివ్ ఉంది కదా, లెఫ్ట్ తీసుకొద్దాం, పాజిటివ్ అవుతుంది. ఇటు వస్తే పాజిటివ్ అయింది. y స్క్వేర్ బై 20 రైట్ షిఫ్ట్ చేయండి, నెగిటివ్ అవుతుంది. అంటే 2 కర్వ్స్ వచ్చినాయి. ఇది చూడండి, ఇక్కడ వైకి 2 లిమిట్స్ ఉన్నాయి. నెగిటివ్ లిమిట్ మైనస్ రూట్ 60, న్యూట్రల్ లిమిట్ 0, పాజిటివ్ లిమిట్ రూట్ 60. ఇప్పుడు x ఈక్వల్ టు ఫస్ట్ కర్వ్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలలో, సెకండ్ కర్వ్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలలో ఉంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ y ప్లేస్లో మైనస్ రూట్ 60 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, పాజిటివ్ బై 60 అవుతుంది. 60 by 12 అంటే 12 5 minus 3 2 వచ్చేస్తుందిరా. ప్లస్ రూట్ 60 తీసుకున్నా కూడా గిదే 2 ఇక్కడ వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు y ప్లస్లో 0 తీసుకుంటే y ప్లస్లో 0 అవుతుంది, ఇది 0 మైనస్ 3 కాబట్టి మైనస్ 3. సిమిలర్ వే y ఈక్వల్ టు మైనస్ రూట్ 60 దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. స్క్వేర్ కాబట్టి 60 అవుతుంది. 60 by 20, 23 is 60 అంటే 5 minus 3 వచ్చేసి 2. ఇది 2నే, ఇది కూడా సేమ్ ఉంటాయి కాబట్టి 2నే వచ్చేస్తుంది. ఇఫ్ y ఈజ్ 0, సబ్స్టిట్యూట్ హియర్ 0, ద ఆన్సర్ ఈజ్ 5 minus 0 మీన్స్ 5. ఈ పాయింట్స్ని మనం గ్రాఫ్లో లొకేట్ చేయాలి. అంటే ఎస్ నా, ఈ టేబుల్ తోటి మనం గ్రాఫ్ లొకేట్ చేద్దాం. ఈ టేబుల్ తోటి గ్రాఫ్ లొకేట్ చేయాలంటే ఇప్పుడు మనం చూడండి ఒకసారి, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 2, వై వాల్యూ మైనస్ రూట్ 60. సేమ్ ఎక్స్ వాల్యూ 2 ఉన్నప్పుడు వై వాల్యూ ప్లస్ రూట్ 60, ఎక్స్ వాల్యూ మైనస్ 3 ఉన్నప్పుడు వై వాల్యూ 0. ఇది నేను గ్రాఫ్ లొకేట్ చేస్తా, చూడండి రా. సి హియర్, ఎక్స్ వాల్యూ ఈజ్ 2, వై ఈజ్ ప్లస్ రూట్ 60, వై ఈజ్ మైనస్ రూట్ 60 అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ మైనస్ 3, వై వాల్యూ 0 అంటే ఇదే పాయింట్ వచ్చేస్తుంది. ఇట్లా మీరు ఇవి చేంజ్ చేస్తే ఒక కర్వ్, పారాబోలా కర్వ్ వస్తుంది. ది సేమ్ వే సెకండ్ టేబుల్లో కూడా ఎక్స్ వాల్యూ 2 ఉన్నప్పుడు సేమ్ వాల్యూస్ ఉన్నాయరా, ఇక్కడ వచ్చేసి 5,0 ఉంది. మీరు ఒకసారి గ్రాఫ్ టేబుల్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. టేబుల్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, సేమ్ వాల్యూస్ ఉన్నాయి, బట్ ఇది ఒక్కటి చేంజ్ అయింది 5,0. అందుకే 5,0 ఇక్కడ లొకేట్ చేసా. ఇది చేంజ్ చేయండి రా. ఇది ఫస్ట్ది x ఈక్వల్ టు 5 minus y స్క్వేర్ బై 20, ఇది సెకండ్ది x ఈక్వల్ టు y స్క్వేర్ బై 12 మైనస్ 3. ఇప్పుడు ఈ ఏరియా, ఈ బౌండెడ్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా చూడండి, లోయర్ లిమిట్ ఈజ్ మైనస్ 2 root 15. రూట్ 60ని నేను మన ఈజీ కన్వీనియన్స్ ఉండడానికి ఇదే గుర్తుపెట్టుకొని కంపల్సరీ క్లియర్ రాయండి రా. మైనస్ 2 root 15 to ప్లస్ 2 root 15. అప్పర్ కర్వ్ అంటే రైట్ సైడ్ ఉన్న కర్వ్ ఫస్ట్ రాయాలి, బెటర్ అది. 5 minus y స్క్వేర్ బై 20 ఇక్కడ రాశాను, మైనస్ ఆఫ్ బ్రాకెట్ పెట్టేసి లెఫ్ట్ సైడ్ ఉన్న కర్వ్ రాశాను, y స్క్వేర్ బై 12 మైనస్ 3 హోల్ ఇంటూ dy. ఇక్కడ 5 ఉందిరా, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 5 plus 3 8 వస్తుంది. ఇది రెండు కొంచెం జాగ్రత్తగా సైడ్కి సింప్లిఫై చేశాను. మైనస్ y స్క్వేర్ బై 20 మైనస్ y స్క్వేర్ బై 12. ఇక్కడ చూడండి, 20కి 12కి ఎల్సిఎం చేస్తే 60 వస్తుంది. 23 is 60 కాబట్టి 3ని ఇక్కడ మల్టిప్లై చేస్తా, 3y స్క్వేర్. 12 5 is 60, దెన్ మల్టిప్లై 5 హియర్. ఓకే, 5y స్క్వేర్. బై యాడింగ్ బోత్ వి గాట్ మైనస్ 8y స్క్వేర్ బై 60. మీరు 4 టేబుల్లో క్యాన్సిల్ చేయండి, 4 2s 4 15s అంటే 2 by 15 y స్క్వేర్ వస్తుంది. ఇది మెయిన్ స్టెప్. దీని నుంచి మీరు ఈజీగా సొల్యూషన్ చేయొచ్చమ్మా. 8కి ఇంటిగ్రేషన్ ఎంత అండి, 8 అవుట్ సైడ్ రాస్తే 1 ఉంటుంది, 1కి ఇంటిగ్రేషన్ y అవుతుంది, ఎందుకంటే dyలో ఉన్నాం కాబట్టి మనం. అంటే y లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ తీసుకున్నా. 2 by 15 కాన్స్టెంట్ అవుట్ సైడ్, y స్క్వేర్ ఇంటిగ్రేషన్ y క్యూబ్ బై 3 మైనస్ 2 root 15 to ప్లస్ 2 root 15. 8 లోయర్ లిమిట్ 2 root 15 సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేశాను. మైనస్ ఆఫ్, ఎప్పుడైనా అప్పర్కి లోయర్కి మధ్యలో మైనస్ తీసుకుంటాం, మైనస్ ఆఫ్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది, ఇది 2 root 15. మైనస్ 2 by 15 3 45 అవుట్ సైడ్ తీసుకుంటున్నాం. ఇక్కడ y క్యూబ్ ఉంది చూడండి,
2√15 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అసలు వై స్క్వేర్ ఎంత వచ్చింది మనకు? ఇంతకుముందు వేసినాం. స్క్వేర్ చేస్తే √60 అనేది దీని మీనింగ్, అంటే 60 వస్తుంది. 415 60. వై స్క్వేర్ 60 అని తెలుసు. 60కి 2√15 మల్టిప్లై చేస్తే 120√15. సేమ్ మైనస్ ఆఫ్ మైనస్, ఇది కూడా ప్లస్ వస్తుంది కదా, ఇది కూడా 120√15 వస్తుంది. ఇవి రెండు యాడ్ చేస్తే 240√15, ఇవి రెండు యాడ్ చేస్తే 4√15. ఇది 15 టేబుల్లో కానీ 5 టేబుల్లో కానీ స్లోగా క్యాన్సిల్ చేసుకోండి. 15 అయితే 15 3s 15 16s వస్తుంది. ఇంకా సింప్లిఫై చేస్తే 8 4s 32√15, ఇది 16 2s 32√15/3. ఎల్సిఎం 3 కాబట్టి 32 × 3 is how much? 96√15 మైనస్ దిస్ ఈజ్ 32√15/3. 96 మైనస్ 32 రా, సబ్ట్రాక్ట్ చేయండి, 64 వస్తుంది. √15/3 వచ్చింది. √15 √5 × √3 రాస్తున్నా. 3 means √3 × √3 write down. 1 √3 is cancelled. Then finally we got 64 into single root over of 5/3గా రాసుకోవచ్చు. ఇది దీని యొక్క సొల్యూషన్. ఓకే, ఇదే విధంగా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్, కేర్ఫుల్గా మళ్ళీ 2 times ప్రాక్టీస్ చేయండి. ఇదే విధంగా ఇంకో క్వశ్చన్ ఉంది, అది కూడా చూడండి. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ మీకు. ఫైండ్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ ద కర్వ్స్ వై స్క్వేర్ సేమ్ ఉన్నాయరా, రెండింటిని ఈక్వేట్ చేస్తున్న 1 2 అనుకొని ఈక్వేట్ చేసి 4 4 క్యాన్సిల్ చేయండి. వన్ సైడ్ కన్వర్ట్ చేసి ఎక్స్ వాల్యూ అనుకుంటే 2 వచ్చింది. ఈ 2 కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్. 4 2s 8, దెన్ వై స్క్వేర్ ఈజ్ 8, వై ఈజ్ +or - √8. +or - means indirectly this is 4 2s 8, then means it is 2√2. ఓకే, అంటే -2√2 +2√2 వస్తుంది. మరి వై వాల్యూస్ వచ్చినాయి కదా, ఎక్స్లో గ్రాఫ్స్ ఉండాలి, అంటే గ్రాఫ్స్ ఇక్కడ రాసుకొని కన్వర్షన్ చేస్తాను. x = y²/4 వస్తుంది. ఇది y²/4 = 4 - x. ఎక్స్ లెఫ్ట్కి షిఫ్ట్ చేద్దాం, ఇది రైట్కి షిఫ్ట్ చేద్దాం. దట్ మీన్స్ x = 4 - y²/4 వచ్చేస్తుంది. ఓకే, సరే, అంటే ఫస్ట్ కర్వ్, ఇది సెకండ్ కర్వ్. ఇక్కడ యూజ్ చేశాను. నెగిటివ్ వాల్యూ -√8, పాజిటివ్ వాల్యూ +√8, న్యూట్రల్ వాల్యూ 0 రా. మరి -√8 సబ్స్టిట్యూట్ చేస్తే స్క్వేర్ చేస్తే పాజిటివ్ అవుతుంది, 8 వస్తుంది. 8/4 2నే, ఇది కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి 2నే వస్తుంది. ఇఫ్ y is 0, then x is also 0. Okay, the second table observe, -√8 substitute here, square చేస్తే +8 అవుతుంది. 8/4 2, 4 - 2 is also 2. ఇది ఎంత అవుతుందో ఇది కూడా అంతే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ y is 0, substitute 0 here, 4 - 0 is 4. ఇప్పుడు ఇవన్నీ ట్యాబులర్ ఫామ్, ఇక్కడ గ్రాఫ్ వేస్తున్నారా చూడండి. ఎక్స్ యాక్సిస్ పైన మనకు ఎక్స్ వాల్యూస్ ఓన్లీ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి 0 1 2 3 4 తీసుకున్నా. వై వాల్యూ నెగిటివ్ -√8, పాజిటివ్ +√8, న్యూట్రల్ 0 తీసుకున్నా. ఫస్ట్ పాయింట్ 2, -√8. ఇగో x2 ఉన్నప్పుడు డౌన్ సైడ్ -√8, సేమ్ x2 ఉన్నప్పుడు అప్ సైడ్ +√8. ఇగో x0 y0 ఉంది కాబట్టి ఇది కూడా 0 0 అంటే ఇక్కడ పాయింట్. ఈ 3 జాయిన్ చేయండి రా. ఇది ఫస్ట్ పారాబోలా. ఫస్ట్ పారాబోలా ఏంటిది? x = y²/4. సెకండ్ పారాబోల్ ఇది చూడండి, ఎందుకంటే ఇవి కూడా మళ్ళీ సేమ్ ఉన్నాయి, 2 2 సేమ్ లిమిట్సే ఉన్నాయి కాబట్టి ఇది కూడా సేమ్ కామన్ వస్తుంది. ఈ పాయింట్ మారుతుంది, మిడిల్ 4 0 అంటే ఇది 4 0. ఇట్లా చేంజ్ చేయండి. ఈ ఏరియా కనుక్కోవాలి. సేమ్ మెథడ్ మళ్ళీ ఇది కూడా ఇంత ముందు లాగానే లోయర్ లిమిట్ వచ్చేసి -2√2 తీసుకుంటున్నా, √8 తీసుకోవట్లేదు ఈసారి, +2√2 తీసుకుంటున్నా. అప్పర్ కర్వ్ అంటే రైట్ సైడ్ కర్వ్ 4 - y²/4 మైనస్ లోయర్ కర్వ్ ఈజ్ y²/4. సబ్స్టిట్యూట్ చేసాం. 4 - 2 నేరా, y²/4 - y²/4 రెండింటి సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది? 2y²/4 వస్తుంది. 2 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం, y²/2 వచ్చేసింది. ఇప్పుడు 4 అవుట్ సైడ్ రాస్తే ఇంటిగ్రేషన్ 1 ఉంటుంది. 1 ఇంటిగ్రేషన్ వచ్చేసి y అవుతుంది. నెగిటివ్ లిమిట్ పాజిటివ్ లిమిట్ -1/2 ఇంటూ 1/2 కాన్స్టెంట్. y² ఇంటిగ్రేషన్ y³/3. నెక్స్ట్ స్టెప్లో 3 అవుట్ సైడ్ తీసుకుంటే 6 అవుతుంది. y³ వాల్యూ రావాలంటే 2√2 స్క్వేర్ చేస్తే 8 అని తెలుసు. 8ను మళ్ళీ ఒక 2√2 మల్టిప్లై చేస్తే ఎంత? 16√2 వస్తుంది. అక్కడ నెగిటివ్ లిమిట్ తీసుకున్నప్పుడు నెగిటివ్ అవుతుంది కాబట్టి పాజిటివ్ అవుతుంది, మళ్ళీ 16√2. ఇది కూడా అంతే, 2√2 -(-) +2√2. ఇది సింప్లిఫై చేస్తే 4√2, ఇది సింప్లిఫై చేస్తే 32√2 రా. చూడండి ఇక్కడ 4√2 32√2 తీసుకున్నా. ఇది 2 టేబుల్లో కొంచెం క్యాన్సిల్ చేశాను, జాగ్రత్త క్యాన్సిల్ చేయండి. 2 టేబుల్లో 3 ఎల్సిఎం వస్తుంది. ఇది 4 4 16, 16 3 48√2 -16√2/3. ఇండైరెక్ట్గా 32√2/3 వచ్చేసింది సెకండ్ క్వశ్చన్. అట్లా ఇది కూడా ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ద కర్వ్స్ అని ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, ఒకసారి చూసుకోండి. ఇది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు, ఇది ఆల్రెడీ ప్రీవియస్లో మీకు చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి వస్తే ఒక క్వశ్చన్, ఇది మొన్న కూడా అడిగాడు, నేను నా షీట్లో ఉంది, ఇది 1 స్టార్లో ఉన్నట్టుంది, బట్ ఇది కూడా ఒకసారి నేర్చుకుందాం రా. ఇది ఏంటంటే మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చు, కానీ ఇది లీనియర్ కాకుండా అడ్వాన్స్డ్, దీన్ని బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం మనము. క్వశ్చన్ చూడండి, dy/dx x × sin 2y = x³ × cos² y.
అయితే రైట్ సైడ్ ఎక్స్లలో రావాలనుకుంటున్నాం కాబట్టి కాస్ స్క్వేర్ వైతో డివైడ్ చేయాలనే లాజిక్ను గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఆల్ సైడ్స్ని మనం కాస్ స్క్వేర్ వైతో డివైడ్ చేయాలి. హింట్ ఇది. ఇక్కడ డివైడ్ చేస్తారా 1/cos square y dy/dx x ఇంటూ sin 2y ఫార్ములా 2 sin y cos y బై cos square y ఈక్వల్ టు x క్యూబ్ cos square y బై cos square y బై cos square క్యాన్సిల్ చేద్దాం, cos స్క్వేర్ కట్ చేద్దాం. ఇక్కడ 2 ఇంటూ sin బై cos అంటే ఎంతమ్మా tan వస్తుంది, ఇక్కడ x క్యూబ్ మిగిలిపోతుంది. ఇక్కడ 1/cos square అంటే ఎంత sec square వచ్చేస్తుంది. నౌ ఇందులో ఉన్న లాజిక్ ఇప్పుడు ఈ బెర్నూలీని మనం లీనియర్లోకి మార్చుకోవాలంటే ఇగో tan వైని మనం v అనుకోవాలి. ఎందుకు tan కు డెరివేటివ్ sec square కాబట్టి ఇది v అనుకుంటున్నా. డిఫరెన్షియేట్ చేస్తున్నా x తోటి. tan y డెరివేటివ్ sec square y డెరివేటివ్ dy/dx v డెరివేటివ్ dv/dx. ఇవన్నీ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తా. sec square y dy/dx అంటే dv/dx రాసా. ప్లస్ x ఇంటూ ఇది 2 ఇంటూ ఇది v అనుకున్నాం ఈక్వల్ టు x క్యూబ్. క్లియర్గా క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ p, q ఇన్ టర్మ్స్ ఆఫ్ x. కానీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వీలలో ఈక్వేషన్ అంటాం దీన్ని. కానీ p, qలు ఎక్స్లలో వస్తాయి. అందుకే p ఈక్వల్ టు 2v 2x రాస్తున్నారా, q ఈక్వల్ టు x క్యూబ్ రాస్తున్నా. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకు తెలిసి మెథడ్ ఇక్కడ నుండి మనకి ఇక ఈ పవర్ ఇంటిగ్రేషన్ pdx. ఇంటిగ్రేషన్లో 2x ఉంది, 2ను అవుట్ సైడ్ తీసుకుందాము. ఎక్స్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే x²/2 వస్తుంది. 2 కట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి ఈ పవర్ x² వస్తుంది. ఓకే, మరి జనరల్ సొల్యూషన్ ఏంటిది? మనం ఇక్కడ వైలలో ఉంటే y ఇంటూ IF అంటాం. ఇక్కడ వీలలో క్వశ్చన్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ v ఇంటూ IF ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q ఇంటూ IF ఇంటూ dx ప్లస్. ఇది ఫార్ములా మనకు తెలుసు. v అంటే వాల్యూ వచ్చేసి ఇక్కడ తీసుకున్నాం tan y అని. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఈ పవర్ x² వచ్చింది. q వాల్యూ ఆల్రెడీ తెలుసు x³ అని సబ్స్టిట్యూట్ చేసా, ఈ పవర్ x² dx చేసా. ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ ఇంటిగ్రేషన్ కేర్ఫుల్గా ఉండండి. క్యూబ్ను నేను x² ఇంటూ xగా రాస్తూ ఈ పవర్ x² dx రాశాను. ఈ పవర్లో x² ఉంది కాబట్టి ఇక్కడ కూడా x² ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా x²ను t అనుకుంటున్నా. దీని డెరివేటివ్ 2x ఇంటూ dx ఈక్వల్ టు dt ఎదురా. కానీ ఇక్కడ మనకు x ఇంటూ dx మాత్రమే మిగిలిపోతుంది కాబట్టి x ఇంటూ dx ఈక్వల్ టు dt/2. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది t అనుకున్నాము, ఇది t అయింది, ఇది dt/2 అవుతుంది. ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం జాగ్రత్తగా. లెఫ్ట్ సైడ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. ఇది t ఇంటూ ఈ పవర్ t ఇంటూ dt/2 అయింది. ఈ 1/2 ఇట్లా కాన్స్టెంటే కదా, అవుట్ సైడ్ రాద్దాం. t ఈ పవర్ ఆఫ్ tకి ఇంటిగ్రేషన్ రావాలంటే యూవీ రూల్ రాయాలి. ఇంటిగ్రేషన్ యూవీ రూల్ లెంత్ అవుతుంది కాబట్టి మనం షార్ట్ కట్ మెథడ్ వెళ్తున్నాము. టీని ఇక్కడ ఫస్ట్ రాసుకుంటున్నాం, దీని డెరివేటివ్ 1 డెరివేటివ్ 0. మళ్ళీ ఈ పవర్ టీని ఇక్కడ రాస్తే ఇంటిగ్రేషన్ చేస్తున్నాం రా. ఇంటిగ్రేషన్ మారదు కాబట్టి సేమ్ రాస్తున్నా. సింబల్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్, వన్ సైడ్ క్రాస్ మల్టిప్లికేషన్. t ఈ పవర్ ఆఫ్ t వస్తుంది మైనస్ ఈ పవర్ ఆఫ్ t వస్తుంది ప్రోడక్ట్. చూడండి ఇక్కడ 1/2 యాజ్ ఇట్ ఈజ్ రాసా. t ఈ పవర్ ఆఫ్ t మైనస్ ఈ పవర్ ఆఫ్ t ఇంతకుముందు చెప్పింది రాసా. ఇందులోకి ఈ పవర్ టీని కామన్ రాయండి. అప్పుడు ఇక్కడ t ఇక్కడ 1 ఉంటుంది, t మైనస్ 1 ప్లస్ c. వాట్ ఈజ్ t? x² అని తెలుసు. x² ఇక్కడ కూడా x² రాయండి. ఇంతటితో ఆన్సర్ అయిపోతుంది. లేదు ఇంకా సింప్లిఫై చేయాలంటే ఈ పవర్ ఆఫ్ x² అటు షిఫ్ట్ రైట్ సైడ్ షిఫ్ట్ చేయాలి. అప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో tan y ఉంటుంది. ఇటు షిఫ్ట్ చేసినప్పుడు ఈ పవర్ x² డివైడ్ అయ్యి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే హాఫ్ ఇంటూ x² మైనస్ 1 అవుతుంది. ఈ c అనే కాన్స్టెంట్కి కూడా ఇది డివైడ్ అవుతుంది కాబట్టి బై ఈ పవర్ x² వస్తుంది. పైకి షిఫ్ట్ చేస్తే ఈ పవర్ మైనస్ x² వస్తుందిరా. ఇవన్నీ ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ మోడలే. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అందుకే ఇది కూడా నీట్గా మంచిగా విని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి క్వశ్చన్ కూడా బ్యాచ్ 1లో అయితే 100% చేస్తే బెటర్ అమ్మా. అసలుకి వదలకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.